మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. వర్చువల్ అటాప్సీ అంటే ఏంటి? అంటే కత్తిఘాటు లేకుండా శవ పరీక్ష ఏ విధంగా చేస్తారని చెప్పి ఒక కొత్త ఒరవడి సృష్టించడానికైతే ఈ విధానం అయితే రానుంది ముందు రోజుల్లో. అయితే దీనికి సంబంధించి ప్రొఫెసర్ పి వెంకటరమణ గారు కేజీహెచ్ ఫారెన్సిక్స్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే. పట్టుకోవాలి. నా పేరు డాక్టర్ వెంకటరమణారావు పేడాడ. నేను ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్ ఫోరెన్సిక్ మెడిసిన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో వర్క్ చేస్తున్నాను. నేను ఇక్కడ 2011 నుంచి వర్క్ చేస్తున్నాను. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ వర్చువల్ అటాప్సీ అంటే ఏంటి, అసలు ఈ విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువస్తున్నారు? సో మెయిన్ వర్చువల్ అటాప్సీ అంటే బాడీని శవాన్ని కట్ చేయకుండా పోస్ట్మార్టం చేసి, అంటే వర్చువల్ పద్ధతిలో పోస్ట్మార్టం చేసి బాడీని కట్ చేయకుండా ఏ విధంగా చనిపోయారు, కాజ్ ఆఫ్ డెత్ అన్నీ కనుక్కోవడానికి వీలు పడేటట్టుగా ఉండే విధానం ఈ వర్చువల్ అటాప్సీ అండి. ప్లస్ అంటే ఇప్పుడు జరుగుతున్న మాన్యువల్ ప్రొసీజర్కి ఈ వర్చువల్ అటాప్సీకి ఏంటి డిఫరెన్స్ ఏంటి సార్? మాన్యువల్గా అంటే మనం కోత చేసి శవ పరీక్ష చేయాలంటే మొత్తం హెడ్ పైన స్కల్ ఓపెన్ చేసి బ్రెయిన్ బయట లాగుతాము. అలాగే మొత్తం విజరా అంతా కూడా అంటే ఇంటెస్టైన్స్, స్టమక్, లివర్, కిడ్నీ, హార్ట్, లంగ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి ప్రతి ఆర్గాన్ని కోసి చెక్ చేసి దాంట్లో ఏ ఆర్గన్లో ఏ ప్రాబ్లం ఉందో చూసి అవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఆర్గన్లన్నీ అందులో పెట్టేసి మళ్ళీ కుట్టేసి మనం ఆ శవాన్ని వాళ్ళ బంధువులకి, పోలీసు ద్వారా వాళ్ళ బంధువులకు అప్పచెప్తాము. అయితే ఈ వర్చువల్ అటాప్సీలో ఏంటంటే ఈ విధంగా స్కల్ కట్ చేయడము, బాడీ అంతా ఓపెన్ చేయడము, ఆర్గన్స్ అన్ని బయట తీయడము అటువంటి పని ఏమి ఉండదు. ఓన్లీ ఒక 3D స్కానర్ సహాయంతో బాడీని స్కాన్ చేసి అందులో ఏ పార్ట్, స్కిన్ కావాలంటే స్కిన్, మజిల్ కావాలంటే మజిల్, టిష్యూస్ కావాలంటే టిష్యూ, బోన్స్ కావాలంటే బోన్స్, ఎక్కడ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, ఎక్కడ లోపాలు ఉన్నాయి, బ్రెయిన్లో ఏమున్నాయా, ఇన్ఫ్రాక్ట్స్ ఉన్నాయా, ఇంజరీస్ ఉన్నాయా, హార్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంజరీస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా స్కానింగ్ పద్ధతులను చూసుకొని వాళ్ళకేమో కాజ్ ఆఫ్ డెత్ ఇచ్చేసి మనము మళ్ళీ బాడీని వాళ్ళ బంధువులకి పోలీసుల ద్వారా అప్పచెప్పే విధానం అండి ఇది. అయితే ఇది ప్రస్తుతానికైతే మన ఎయిమ్స్ న్యూఢిల్లీలోనూ నాగ్పూర్లోనే జరుగుతున్నాయి. ఎయిమ్స్ న్యూఢిల్లీలో వాళ్ళు ప్రాజెక్ట్ ప్రోగ్రామ్గా తీసుకొని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ప్రతి కేసు కూడా వర్చువల్ అటాప్సీగా చేసి మళ్ళీ దాన్ని పోస్ట్మార్టం చేసి ఈ రెండు టాలీ అవుతుందో చెక్ చేసుకొని వాళ్ళు 100% సాటిస్ఫై అయిపోతే వాళ్ళు దే విల్ స్టార్ట్ ఒరిజినల్గా స్టార్ట్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం నాగ్పూర్ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. సో వాళ్ళు నౌ దే ఆర్ డూయింగ్ వర్చువల్ అటాప్సీస్ అండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ వర్చువల్ అటాప్సీ ఫుల్ ఫ్లెడ్జ్గా అందుబాటులో రావడానికి ఇంకా టైం పడుతుందా? ఏంటిది ప్రొసీజర్ ఏంటి? టైం అంటే మెయిన్ వర్చువల్ అటాప్సీ అందుబాటులోకి రావాలి అంటే ఇట్స్ ఎన్ ఎక్స్పెన్సివ్ థింగ్ అండి. దాదాపుగా ఒక 8 కోట్ల దాకా అవుతుంది. అయితే చాలా దగ్గరలో ఏంటంటే కొంతమంది రేడియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అబ్జెక్షన్స్ రైజ్ చేస్తున్నారు. కానీ వాస్తవానికైతే రేడియాలజీ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో పని ఉండదండి. ఈ వర్చువల్ అటాప్సీ తాలూకా స్కానింగ్ మిషన్లో ఎవరైతే మనకి ప్రొక్యూర్ చేస్తారో, ఎవరు సప్లై చేస్తారో వాళ్ళే వచ్చి మనకి ట్రైనింగ్ 1 వీక్ నుంచి 3 వీక్స్ దాకా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ మెషిన్స్ కూడా వాళ్ళే ఇన్స్టాల్ చేసి వాళ్ళు వెళ్తారు. సో మనమే ఆ మెషిన్స్ ద్వారా చూసుకొని మనమే డయాగ్నోస్ చేసి మనమే కాజ్ ఆఫ్ డెత్ ఇవ్వడం జరుగుతుందండి. సార్, ఇప్పుడు ఈ మాన్యువల్కి వర్చువల్ అటాప్సీకి సమ్ డిఫరెన్స్ అయితే ఉంది మీరు చెప్తున్నారు. దీనికి ఎలాంటి పరికరాలు వాడతారు? వర్చువల్ అటాప్సీకి ఎలాంటి పరికరాలు వాడతారు? దీనికి సంబంధించి ఏ ఫార్మాట్ యూస్ చేస్తారు? వర్చువల్ అటాప్సీకి మెయిన్ ఈ 3D స్కానరే కావాలండి. అది 3D స్కానర్లో ఏంటంటే బాడీని పంపించిన తర్వాత మొత్తం బాడీ అంతా కూడా 3 డైమెన్షనల్గా స్కాన్ చేస్తుంది అనమాట అండి. మా బాడీని ఏమి టిల్ట్ చేయకుండానే అదే 3 డైమెన్షనల్గా స్కాన్ చేసుకొని మనకి ఏ ఆర్గన్ కావాలి, ఏ టిష్యూ కావాలనేది అప్పుడు మనం లోడ్ చేసుకుంటాం. మనం కంప్యూటర్ లోడ్ చేసుకొని ఆ ఆర్గన్ మళ్ళీ స్టడీ చేసుకొని మనం ఇవ్వగలుగుతామండి. సార్, దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ లేదంటే మెడికల్ అసోసియేషన్ దగ్గర నుంచి కానీ ఇటువంటి ట్రైనింగ్ ఏమైనా ఇస్తున్నారా? ట్రైనింగ్ అన్నది ఆ మిషన్ ఎవరైతే మనకి సప్లై చేస్తారో వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారండి. పోలాండ్ అనుకుంటా 2 కంట్రీలు ఉన్నాయండి. వాళ్ళు వచ్చి మనకి ట్రైనింగ్ ఇచ్చి వెళ్తారు. వాళ్ళు ఈ మిషన్స్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళు ఒక 3-4 ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ని కూడా టైఅప్ తీసుకున్నారు. వాళ్ళ సహాయంతో ఆ మిషన్స్ కూడా వాళ్ళు తీసుకొచ్చి మనకి ట్రైనింగ్ ఇచ్చి వెళ్తారండి వాళ్ళు. సార్, ఇంకా ఇప్పుడు జరుగుతున్న మాన్యువల్కి దీనికి ఇంకేమైనా వేరియేషన్స్ ఉన్నాయంటారా?
అంటే ఏం లేదండి, ఇప్పుడు కొన్ని ముస్లిం పీపుల్ ఉంటారు, వాళ్ళకి పోస్ట్ మార్టం చేయకూడదు, చేయవద్దని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. అలాగే కొంతమంది విఐపీలు వస్తారు, మాకు పోస్ట్ మార్టం లేకుండా బాడీ ఇవ్వండి బట్ కాజ్ ఆఫ్ డెత్ కావాలని అడుగుతారు. అటువంటి వాళ్ళకైతే మాత్రం ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మాకు కూడా వర్క్ లోడ్ తగ్గుతుంది, నెంబర్ ఆఫ్ కేసెస్ చేయడానికి మాకు అవకాశం ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 నుంచి 10 కేసులు చేయగలుగుతున్నాము, అదే వర్చువల్ అటాప్సీ వచ్చిందనుకోండి ఇంకెక్కువ కేసులు చేయగలుగుతాము, లేదా ఈ 6 నుంచి 10 కేసులు ఎర్లీగా కంప్లీట్ చేయగలుగుతాం అనమాట అండి. ప్లస్ వాళ్ళ తాలూకా దాన్ని ఏమంటారు సంప్రదాయాలని వాళ్ళని కూడా మనం గౌరవించిన వాళ్ళు అవుతాము. కోత లేకుండాను వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. బట్ కొన్ని కేసుల్లో మాత్రం వర్చువల్ అటాప్సీ అంత పర్ఫెక్ట్ కాదు, అది ఒక 90% దాకా ఇస్తుంది. మిగతాది వల్ల మనం ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఓపెన్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సార్ అంటే ఈ శవ పరీక్ష అనేది చాలా సెన్సిటివ్, చాలా భావోద్వేగాలకు సంబంధించింది. చాలామంది వాళ్ళు పర్సన్ డెడ్ బాడీని ఇలా కోయడం అనేది చాలామంది ఇబ్బంది పడుతుంటూ ఉంటారు. ఆ టైంలో ఈ వర్చువల్ అటాప్సీ ఎంతవరకు ఉపయోగపడుతుంది, మీరేంటి సజెస్ట్ చేస్తారు? అదే సార్, యాక్చువల్గా మనము శవ పరీక్ష చేసి పోస్ట్ మార్టం చేసి బాడీ కుట్టేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే బాడీని తిన్నగా మార్చి శ్మశానానికి తీసుకెళ్ళిపోతారు. శ్మశానం తీసుకెళ్ళిపోయి దహనపరిచేస్తారు. మామూలుగా మన ఇళ్లలో కానీ ఎవరైనా చనిపోతే ఏం చేస్తాం, వాళ్ళకి స్నానాలు చేయడము, పసుపులు రాయడాలు, పువ్వులు పెట్టాలి, బొట్లు పెట్టాలి అన్నీ జరుగుతాయి ఈ సాంప్రదాయ పద్ధతిగా. ఈ సంప్రదాయాలు ఏమీ ఆ డెడ్ బాడీ జరిగినప్పుడు ఆ డెడ్ బాడీ తలక బంధువులు చాలా ఫీల్ అవుతారు, బాధపడుతుంటారు. అయ్యో ఇలా పలానా యాక్సిడెంట్ కారణంగా చనిపోవడం జరిగింది, లేదా పలానా పాయిజన్ కారణంగా, లేదా పలానా మర్డర్ కారణంగా చనిపోవడం జరిగింది, కానీ అతనికి ఎటువంటి అంత్యక్రియలు కూడా మనం సక్రమంగా చేయలేదు, సంప్రదాయబద్ధంగా చేయలేదు, ఆయన ఆత్మ శాంతించదేమో వాళ్ళకు ఒక ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు బాధపడుతుంటారు అనమాట. అదే మనం వర్చువల్ అటాప్సీ ద్వారా చేసి పంపించామనుకోండి, శుభ్రంగా ఇంటికి తీసుకెళ్తారు, స్నానాలు చేస్తారు, బొట్లు పెడతారు, పూజలు చేస్తారు, అన్నీ చేస్తారు. అన్ని విధాలా అంటే నేచురల్గా చనిపోతే ఏ విధంగా అయితే దహన కార్యక్రమాలు చేస్తారో అదేవిధంగా ఇటువంటి బాడీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ, వాళ్ళ తలకు సంప్రదాయాన్ని కాపాడుకున్న పద్ధతిలో హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. డాక్టర్ గారు, ఈ అత్యాధునిక పద్ధతి వర్చువల్ అటాప్సీ అంటే ఇంకా మా ప్రేక్షకులకి తెలియని ఇంకేమైనా ఉన్నాయా ఇందులో దీనికి సంబంధించి? వర్చువల్ అటాప్సీ వర్చువల్ అటాప్సీ అనేది యాక్చువల్గా మన దగ్గర ఒక ట్రయల్ మోడేనండి, ఇది ట్రయల్ మోడ్. ఇది ఇంకా 100% సక్సెస్ అన్నది తెలియదు, బట్ అదర్ కంట్రీస్లో మాత్రం జరుగుతున్నాయి. అదర్ కంట్రీస్లో ఎస్పెషల్లీ ముస్లిం కంట్రీస్లో అయితే మ్యాక్సిమం వర్చువల్ అటాప్సీయే ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు ది డోంట్ వాంట్ టు ఓపెన్ ద బాడీ కాబట్టి. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ట్రయల్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. దగ్గర దాదాపుగా 7-8 కోట్లు ఖర్చు అవుతుందంటే ఏ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. సో అలా జరిగినాడు ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. కంట్రీ అన్ని విధాలా కూడా అడ్వాన్స్ అవుతున్నప్పుడు ఇందులో కూడా సైంటిఫిక్గా అడ్వాన్స్ అవ్వడం మంచిదని నేను అనుకుంటున్నాను. ఈ శవ పరీక్ష విధానంలో వర్చువల్ అటాప్సీకి సంబంధించి స్పెషల్ ట్రైనింగ్ అయితే తీసుకున్నారు కేజీహెచ్ఎం ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్ఎం కృష్ణసాగర్ డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ గారిని అసలు టెక్నికల్గా ఈ వర్చువల్ దానికోసం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే. నా పేరు డాక్టర్ సాగర్ అండి, కృష్ణ సాగర్. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ కేజీహెచ్లో ఉన్నాను, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. సార్ ఇప్పుడు ఇది టెక్నికల్గా మీరు గోవాకి వెళ్ళి ఏమి ట్రైనింగ్ అది తీసుకున్నారు, ఏంటి టెక్నికల్ ఆస్పెక్ట్లో మీరు ఏం చెప్తారు? ఇది ఇప్పుడు మన కంట్రీలో కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి. యాక్చువల్గా బయట కంట్రీస్లో ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, చేస్తున్నారు కూడా చాలా కంట్రీస్లో. సింగపూర్ కానీ, యూకే కానీ, పోలాండ్ కానీ, యూరోపియన్ కంట్రీస్ కానీ, యుఎస్ కానీ, ఎక్కడన్నా కానీ ఇదేంటంటే అందరికీ కన్వీనియంట్ ప్రొసీజర్ ప్లస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో దీన్ని మన దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేయటం అనేది మంచి పద్ధతే. దానికి కొంచెం లాజిస్టికల్ సపోర్ట్ కొంచెం కావాల్సి వస్తుంది. దానికి గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి ఆ స్టెప్స్ గురించి అంతా థింక్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ హెల్త్ పర్స్పెక్టివ్లో కూడా అడ్వాన్సెస్ గురించి వెళ్ళాలనుకుంటే ఎంత అవుతుంది ఏందనే ఐడియా వైజ్ ఇంప్లిమెంటేషన్కి ఏంటి అనేది ఆలోచనలో ఉన్నారు ప్రజెంట్. సో ఇన్ ఫ్యూచర్ త్వరలో ఏమన్నా ఇంప్లిమెంట్ చేయొచ్చు దీని గురించి. సో దానికి తగ్గ ట్రైనింగ్ కానీ ఏదన్నా ఉంటే సెటప్కి దీనికి అన్నిటికీ వర్క్షాప్స్ అన్నీ జరిగినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడికి అవకాశం వస్తుందన్నమాట, అందుబాటు అవుతుంది వర్చువల్ అటాప్సీ. డాక్టర్ గారు, ఈ వర్చువల్ అటాప్సీకి సంబంధించి ఎలాంటి మిషనరీ వాడుతున్నారు, ఏ కంపెనీకి సంబంధించి మిషనరీ? కంపెనీ అంటే ఇది యాక్చువల్లీ వర్చువల్ అటాప్సీ యూకే బేస్డ్ కంపెనీ, పేరే అది ఉంటుంది. విచాప్సీ అనే ఒకటి ఉంటుంది, విచాప్సీ విజార్డ్ అని.
అది యాక్చువల్గా ప్రైవేట్ కంపెనీయే, కానీ దానికి ఏంటంటే డాక్టర్స్కిను వేరే సైంటిఫిక్ ఉంటారు కదండి, వాళ్ళు రెండు టీమప్ అయ్యి కొంచెం దాంట్లో ట్రైనింగ్ అనేది వాళ్ళు ట్రైనింగ్ మాడ్యూల్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇదేంటంటే ఒక కొలాబరేటివ్ ఎఫర్ట్ అనమాట. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మనకి యూకేలో ఒక కోర్స్ ఉంటుంది, అడ్వాన్స్డ్ కోర్స్. అది బేసిక్ కోర్స్ ఏంటంటే అక్కడైతే ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళ దగ్గర కండక్ట్ చేస్తారు. సో ఇప్పుడు మన ఇండియాలో గుజరాత్లో ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ అయింది. దాని నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ అని ఒకటి ఉంటుంది, అది కూడా మన ఫోరెన్సిక్ రిలేటెడ్ అనమాట. ఆ యూనివర్సిటీతో కొలాబరేట్ అయ్యి ఎంకరేజ్ చేసినప్పుడు అక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ జరిగింది. సెకండ్ ప్రోగ్రామ్ వచ్చి వాళ్ళదే ఒక బ్రాంచ్ గోవాలో స్టార్ట్ చేస్తున్నారు. సో అక్కడ స్టార్ట్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ అది జరిగింది. ఈ ఇయర్ మొన్నే రీసెంట్గా జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ బెంగళూరులో అయింది. సో ఇలా విడతల వారీగా మన కంట్రీలో కూడా దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయటం, ఏమేం చేస్తారు అనేది చెప్పటం. ఆ టెక్నాలజీ ఏదైతే యూజ్ చేస్తారో వాళ్ళు తీసుకొస్తున్న టెక్నాలజీ ఏంటంటే సిటీ. మామూలుగా సిటీ మిషన్స్ మీకు ఐడియా ఉంటాయి కదా, ఇదేంటంటే పోస్ట్ మార్టం సిటీ విత్ 3D టెక్నాలజీ. సో మనం రెగ్యులర్ సిటీ మెషిన్కి కొన్ని ఇన్పుట్స్ యాడ్ చేస్తారు. సో ఆ ఇన్పుట్స్ యాడ్ చేశాక దాంతో మనకి 3D ఇమేజింగ్ ఉంటుంది. సో మనకి ఏది ఏ లెవెల్లో ఎక్కడ చూడాలి ఎక్సెట్రా, రొటీన్ సిటీ కంటే అడ్వాన్స్డ్ సిటీ ఇది. సో మనకి ఏ లెవెల్లో ఇంటీరియర్గా మన బాడీలో ఏదైనా పార్ట్ చూడాలనుకున్నా, ఏదైనా ఆర్గన్ చూడాలనుకున్నా, సో అవన్నీ మనము సెక్షన్ వైజ్ ఎక్కడ కావాలంటే అలా మనకి ఓపెన్ చేసుకొని చూడొచ్చు అనమాట సిటీలో. సో మెయిన్ ఏంటంటే పోస్ట్ మార్టం సిటీ, పిఎంసిటీ అంటారు. సో దానికి ఒక డిజిటల్ టేబుల్ లాగా ఒకటి ఉంటుంది, దానికి ఒక సాఫ్ట్వేర్ కనెక్షన్ ఉంటుంది అనమాట. సో అది ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ దాంట్లో ఉంటుంది. మనం ఏంటంటే దానికి ఇమేజ్ బేస్డ్ మనం సిటీ మెషిన్కి తీసుకెళ్ళినప్పుడు అది ఆ డేటా అంతా రిట్రీవ్ చేసుకొని దాన్ని మనం మళ్ళీ చూసుకొని డిస్ప్లేలో ఏమేమి కావాలి సెక్షన్స్ ఇవన్నీ చూసుకొని మనకి ఎంతవరకు లీగల్గా హెల్ప్ఫుల్ అయితే అవన్నీ మనం చేయొచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు ఒక క్రైమ్, ఒక ఇన్సిడెంట్ అయింది అయినా వేరే ఇతరత్ర ఇలాంటి కేసెస్లో మనకి ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి కేసెస్ నేపథ్యంలో ఈ వర్చువల్ ఈ మిషన్ ఎంతవరకు ఉపయోగపడుతుందంటారు? చాలా వరకు ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూసేదే మ్యాక్సిమం అందులో 90 to 95% ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ మనం త్రూ ప్రాపర్ ట్రైనింగ్ వెళ్తే కానీ దాంట్లో మనం గెస్ చేయొచ్చు, మామూలుగా చూసి చెప్పచ్చు కూడా. ఇప్పుడు రొటీన్గా ఇప్పుడు మనకి మీరు ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళారు, సపోజ్ హార్ట్కి సంబంధించి మీకు ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది, ఇన్వెస్టిగేషన్ సిటీకి పంపిస్తారు కదా. సిటీ చూసి డాక్టర్ ఎలా చెప్తారు, మీకు ఇట్లా ఉంది, క్లాట్స్ ఉన్నాయి, ఇక్కడెక్కడ ఈ ప్లేస్లో ఇలా ఉంది, దీనికి ఇది అవసరం పడచ్చు అని చెప్తారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇక్కడ కూడా ఇంజురీ ఇట్లా ఉన్నాయి, దెబ్బలు ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ చెప్పచ్చు అనమాట. ఏదన్నా డిఫరెంట్గా ఏదన్నా అయ్యిందా, యాక్సిడెంట్ వల్ల ఏదన్నా అయ్యిందా, లేకపోతే బ్లీడ్ ఎలా అయినా అయిందా, ఇది నార్మల్ డెత్తా లేకపోతే అన్యాచురల్ డెత్తా, ఇవన్నీ ఏంటంటే ఆ సిటీ ఎవరైతే నార్మల్ సిటీ ఎలా చూస్తారో ఈ సిటీ ద్వారా మనం ఏంటంటే ఇంజురీస్ గురించి మెయిన్లీ తెలుసుకోవచ్చు. సో మనకి లీగల్గా, మెడికో-లీగల్గా ఇది యూస్ఫుల్ అవుతుంది. ఈ టెక్నాలజీని మనం దీంట్లో వాడుకుంటే ఏంటంటే సార్ చెప్పినట్టు మనకి అన్నెసరీ ప్రొసీజర్స్, ఇప్పుడు మనకి ఏదైతే లీగల్గా టోటల్ పోస్ట్ మార్టం చేయాలో దానికి ఇది లేకుండా కూడా మొత్తం ఈ ఇమేజ్ బేస్డ్ టెక్నాలజీతో మనకి రిపోర్ట్ ద్వారానే కాంప్రహెన్సివ్గా ఇవ్వచ్చు. సో అది ఎవిడెన్స్గా కూడా యూజ్ అవుతుంది. సో మన టైం, కన్వీనియన్స్, టెక్నాలజీ అన్నీ యూజ్ చేసుకోవటమే కదా ఇప్పుడు లేటెస్ట్గా మన మెడికల్ ఫీల్డ్లో. సో అలా ప్రజలకు ఉపయోగపడుతుంది, ప్లస్ డాక్టర్స్కి యూస్ఫుల్ అవుతుంది, మనము అప్గ్రేడ్ అవుతుంటాం సబ్జెక్ట్లో. సో అన్ని రకాలుగా ఇట్ విల్ బి బెనిఫిషియల్. సార్, ఇలాంటి సిచ్యువేషన్లో ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడానికి 1 week 10 days పట్టేది మనం వింటూ ఉంటాం రెగ్యులర్గా. అయితే ఈ వర్చువల్ అటాప్సీలో ఈ రిపోర్ట్లకు సంబంధించి ఇమీడియట్గా వస్తుందంటారా? ఇన్స్టెంట్గా రావటానికి ఆస్కారం అంటే అది కేసు బట్టి ఉంటుందండి. అంటే ఇప్పుడు ఒక క్రిటికల్ కేసు ఉంది, దాంట్లో ఓన్లీ ఒక సిటీ బేస్డ్తోనే ఒపీనియన్ ఎమ్మటే ఇవ్వడానికి, అంటే ఇప్పుడు మనం ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు మనకి ఏదన్నా మామూలుగా హెల్త్ పరంగా మీరు వెళ్ళారు ల్యాబ్కి, ఇది తేడా ఉంది అని చెప్పేయటం వేరు, అది జస్ట్ వాళ్ళు ల్యాబ్ వాళ్ళు ఇస్తారు, మనం వచ్చేది పోస్ట్ మార్టం ఒపీనియన్. సో దానికి మన అదర్ డీటెయిల్స్, పంచనామా ప్లస్ అదర్ ఫైండింగ్స్ కానీ, హాస్పిటల్ అడ్మిషన్ రికార్డ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ప్లస్ మనం చూసిన దాన్ని చూసుకొని కొంచెం టైం అనేది అయితే బాగా తగ్గుతుంది.
ఎగ్జాక్ట్గా ఇమీడియట్గా ఇన్స్టెంట్గా ఇచ్చేటట్టు ఉండదు. లీగల్ థింగ్స్ కాబట్టి చాలా ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయాలి. సో అలా అన్నీ కన్సిడర్ చేసుకుంటే ఏంటంటే టైం బాగా తగ్గుతుంది. సో త్వరగా ఇవి ఇచ్చే అవకాశం చాలా ఎక్కువే. సార్, ఈ మెడికల్ రంగంలో రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతుంది. టెక్నాలజీ పెరిగే సమయంలో అప్కమింగ్ మెడికోస్కి ఎంతో నాలెడ్జ్, టెక్నికల్, అంటే పూర్వం వైద్యులకి ఇప్పుడు వైద్యులకి చాలా డిఫరెన్స్ ఉంది. అలాగా ఈ మెడికల్ అటాప్సీ మిషన్ ఎంతవరకు ఇప్పుడు అప్కమింగ్ మెడికోస్ యూజ్ అవుతుందంట? మెడికోస్కి అంటే మెడికో లీగల్ పర్పస్కి యూజ్ అవుతుందండి. మెడికోస్ కంటే వాళ్ళకు కూడా సిటీ ఇలా ఉంటుంది, ఇలా చూడొచ్చు ఇంజురీస్ అని చెప్పి అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. టీచింగ్ పరంగా అయితే యూస్ఫుల్లే. ప్లస్ అదర్ దాన్ దట్ ఇప్పుడు మనకి ఫీల్డ్ పరంగా అయితే కేసెస్ పరంగా చాలా యూటిలైజ్ అవుతుంది. అదైతే 100% యూస్ఫుల్ టూల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ఫర్ ఇన్వెస్టిగేషన్, రెండింటికి యూజ్ అవుతుంది. సార్, ఈ మెడికల్ అటాప్సీకి సంబంధించి ఇంకా మీకున్న నాలెడ్జ్ ఇంకేమున్నాయి సార్? ప్రజెంట్ అయితే ఇంతే అండి. అంటే మనం అప్డేట్ చేసుకుంటే వెళ్ళటమే మన సబ్జెక్ట్లో. ప్రజెంట్ ఇప్పుడు మన కంట్రీలో మా సబ్జెక్ట్ పరంగా ఏంటంటే ఇది కొత్తగా వస్తుంది కాబట్టి దీన్ని మనం ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ కూడా ఇంట్రెస్టెడ్గానే ఉన్నారు. సో అది ఓవరాల్గా మనకి యూస్ఫుల్ అవుతుందని నా ఉద్దేశం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసి ఇది అందుబాటులో రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? అది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. అంటే బేసిక్గా అప్రాక్సిమేట్గా మేబీ 1 or 2 years ఈజీగా పట్టచ్చు. ఎందుకంటే ఇది స్టార్ట్ అయ్యి జరుగుతున్నదే దేశంలో ఒక 2-3 ప్లేసెస్లోనే. సో ఓవరాల్గా ఒక స్టేట్ మొత్తమే ఒక 3 ప్లేసెస్లో అనుకుంటున్నారు. ఆ 3 ప్లేసెస్లో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇలాగే ప్రతి స్టేట్లో కూడా ఒక ఐడియా మీద ఉన్నారు ప్రజెంట్. అది రియాలిటీగా కన్వర్ట్ కావడానికి మేబీ ఒక 1 or 2 years ఈజీగా పడుతుంది. బట్ ఈలోపు ఏంటంటే ఎంత ఖర్చు ఏంటి అదంతా బేస్ చేసుకొని దాన్ని బట్టి త్వరలోనే రావచ్చు. థ్యాంక్ యూ సార్. ఇది శవ పరీక్ష చేసే విధానంలో ఈ వర్చువల్ అటాప్సీ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది, దీనివల్ల యూజ్ ఏంటని చెప్పి డాక్టర్ రమణ గారు అలాగే సాగర్ గారు మనకు అనేక విషయాలు అయితే తెలియజేశారు. ఇది అతి తొందరలోనే ప్రజలకు అందుబాటులో రావాలని చెప్పి ఆర్టీవీ నుంచి మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.